ఇది ఫ్రెండ్స్ ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. పి ఇంటూ ఆర్ ఇంటూ 1 + r పవర్ ఆఫ్ టీ డివైడెడ్ బై 1 + r పవర్ ఆఫ్ టీ -1. సో ఈ ఫార్ములా అయితే నోట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఎంత అమౌంట్ అయినా, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా, ఎంత కాలానికైనా సింపుల్గా ప్రతి నెలకి ఎంత వడ్డీ తో కలిపి మనం ఎంత ఈఎంఐ పే చేయాల్సి వస్తుంది అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. మీకు ఎగ్జాంపుల్గా 1,00,000కి 12%తో 12 మంత్స్కి ఎంత ఈఎంఐ మనం పే చేయాలనేది మీకు ఎగ్జాంపుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. నోట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఈ వాల్యూస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం ఫ్రెండ్స్. పి అంటే అసలు 1,00,000 రూపాయలు, ఆర్ అంటే వడ్డీ రేటు 12%. దీన్ని 12% బై కాలం 12తో డివైడ్ చేస్తే 1 వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని 100తో డివైడ్ చేయాలి, ఎందుకంటే మనం యాన్యువల్కి పర్సంటేజ్లో క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి 1/100 దాని వాల్యూ 0.01. ఈ వాల్యూ అయితే మారుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే 24% 12 నెలలకైతే 24/12 వస్తుంది. అదేవిధంగా 24% లేకపోతే 18%/12 అంటే ఈ విధంగా మనకి ఎంత పర్సెంటేజ్, ఎంత కాలం అనేది ఈ వాల్యూ అయితే మారుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా టీ అంటే కాలము 12 మంత్స్. సో మనం వాల్యూస్ ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఫ్రెండ్స్, అసలు 1,00,000 రూపాయలు, అదేవిధంగా ఇంట్రెస్ట్ రేటు 0.01, 1 ప్లస్ ఇంట్రెస్ట్ రేటు 0.01 పవర్ ఆఫ్ 12. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1,00,000ని 0.01తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి 1000 వస్తుంది. ఇక్కడ 1 ప్లస్ 0.01 పవర్ ఆఫ్ 12. ఇది క్యాలిక్యులేటర్తో చేయాలి ఫ్రెండ్స్. మన ఈ మొబైల్ని హారిజనల్గా మనం చేసినప్పుడు, లేకపోతే మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే కనుక క్యాలిక్యులేటర్తో చేయొచ్చు. 1 ప్లస్ 0.01 పవర్ ఆఫ్ 12 అంటే అక్కడ వైఎక్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ పవర్ 12 మనం ఎంటర్ చేసినట్లయితే పవర్ ఆఫ్ 12 వస్తుంది. ఈ రెండు వాల్యూస్ మనం డివైడ్ చేసినట్లయితే మనకి 1.1268 డివైడెడ్ బై 1.1268 -1 చేస్తే మనకి 1.1268, ఇక్కడ 1 వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, -0.1268. ఈ డివైడ్ చేస్తే ఇక వాల్యూ మనకి 8.8864 వస్తుంది ఫ్రెండ్స్. ఈ 8.8864ని ఇక్కడ మనం 1000తో ఇక్కడ వాల్యూ వచ్చింది. 1,00,000ని మనం ఇంట్రెస్ట్ రేట్తో మనం మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఈ 1000తో మనం మల్టిప్లై చేస్తాము. 1000 ఇంటూ 8.8864, దీని వాల్యూ 8,886. అంటే మనం ప్రతి నెల కట్టబోయే ఈఎంఐ 8,886 ఫ్రెండ్స్. సో ఈ విధంగా 12 మంత్స్కి మనం ఈ 8,886 టోటల్ పే చేసే అమౌంట్ వచ్చేసి 1,06,632. అంటే మనం తీసుకున్న 1,00,000 రూపాయలకి 12% ఇంట్రెస్ట్తో 12 నెలలకి మనం మొత్తం పే చేసే ఇంట్రెస్ట్ వచ్చేసి 6,632 ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈఎంఐ క్యాలిక్యులేషను. ప్రతి స్టెప్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.